తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటి వినయ్. మీ సుమంటి వినాయక్. ఉబ్బా నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే 2025 నుంచి 2026 అంటే ఈ సంవత్సరం ఉగాది వరకు కనుక మనం చూసుకుంటే ఈ సంవత్సరం ఉగాది నుంచి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఉబ్బా నక్షత్రం వారికి ఉగాది నుంచి 2025 ఉగాది నుంచి 2026 వరకు ఉగాది వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. పుబ్బా నక్షత్రము సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రం అండి ఇది కూడా. అయితే ఈ సింహరాశి ఈ పుబ్బా నక్షత్రం అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం స్టార్టింగ్లో అంటే మార్చి 30వ తారీఖు స్టార్టింగ్లోనే శని యొక్క సంచారం మారుతోంది. శని యొక్క సంచారం ఎలా మారుతోంది అంటే ఇప్పటి వరకు కుంభంలో ఉన్నటువంటి శని మీనంలోకి రాబోతున్నారు. అంటే వీళ్ళకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని అష్టమంలోకి వెళ్తున్నారు. అంటే వీళ్ళకి కూడా అష్టమ శని అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి. ఈ అష్టమ శని అనేటువంటిది ఎలా ఉంటుంది సో మనం మాట్లాడుకుందాం. అయితే మే 15 తర్వాత గురుగ్రహ సంచారం, బృహస్పతి మెయిన్ ప్లానెట్ అండి, ఆయన కూడా సంచారం మారుతున్నారు. ఆయన లాభంలోకి రాబోతున్నారు. రాహు కూడా బిగ్గెస్ట్ ప్లానెట్, ఆయన కూడా 8th నుంచి 7thలోకి రాబోతున్నారు. సో ఇక్కడి నుంచి వీళ్ళకి అష్టమ శని అనేటువంటిది శని యొక్క దోషం వల్ల స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అష్టమ శని స్టార్ట్ అవుతుందో పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎస్పెషల్లీ వాహనం విషయంలో కానీ ఆరోగ్యపరంగా విషయం కానీ అంటే ప్రతి విషయంలోనూ క్రిటికల్ కండిషన్స్ ఉంటాయండి ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లోనూ అష్టమ శని అంటే ఫర్ సపోజ్ వీళ్ళు ఆల్రెడీ డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి గురుబలం పెరుగుతుంది కాబట్టి డబ్బులు వచ్చినప్పటికీ కూడా డబ్బులు సరిపోవు, నిలబడవు. ఇంకా కావాలి ఇంకా కష్టపడుతూ ఉంటారు. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళేటువంటి క్రమంలో వీళ్ళు ఎక్కువగా ఈ వాహనాలు కానీ లేకపోతే గృహం కానీ లేకపోతే శుభకార్యాలకు కానీ విపరీతంగా ఖర్చు అవుతాయి. సో ఒకేసారిగా ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వీళ్ళు చూస్తారు శని యొక్క దోషం వల్ల. ఖచ్చితంగా ఉన్నటువంటి ద్రవ్యాలు వాహనాలు కానీ ఏదైనా నష్టపోవడము, శరీర హాని కలుగుతుంది. శరీర హాని అంటే దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ పుబ్బా నక్షత్రం వాళ్ళకి నేను చెప్పే సలహా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అష్టమ శని ఇంతకు ముందున్నట్టుగా ఇప్పుడు ఉండదు, మొత్తం మారిపోతుంది ఒక్కసారి. అంటే మీరు సరిగ్గా వెళ్ళినా అవతల వాళ్ళు సరిగ్గా రాలేకపోవచ్చు. పరిస్థితులన్నీ కూడా చాలా డిఫరెంట్గా మారుతాయి. సో అష్టమ శని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా దానికి తగ్గినట్టుగా చాలా జాగ్రత్త తీసుకోండి. అష్టమస్య ప్రాణ సంకట, ఇబ్బందులు ఉంటాయి. అయితే దాన్ని దాటిన తర్వాత అష్టమ శని వల్ల ఇంకేం ఇబ్బందులు ఉంటాయంటే ఒక యాంగ్జైటీ ఇష్యూస్ అనేది చూస్తారు తెలియకుండానే. ఒక రకమైనటువంటి డీప్ థింకింగ్లోకి వెళ్తారు. బాధ ఇవన్నీ బయటికి చెప్పుకోలేనటువంటి దాంట్లోకి వెళ్తారు అష్టమ శనిలో ఉన్నప్పుడు. అయితే ఒక పక్క గురుడు అనేటువంటి ప్లానెట్ వీళ్ళకి లాభంలోకి రావడం వల్ల అద్భుతంగా యోగిస్తున్నాడు వీళ్ళకి. సో గురుడు ఎప్పుడైతే బాగుంటాడో ఆదాయం పెరగడము, తర్వాత వీళ్ళు ఊహించిన దాని మించిన ఆదాయం పెరుగుతుంది. వీళ్ళు ఊహించిన దాని మించి సక్సెస్ అనేది చూస్తారు. ఊహించిన దానికి మించి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నేమ్ అండ్ ఫేమ్ విపరీతంగా వస్తుంది. ఊహించిన దాని మించి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. విద్యార్థులు కూడా ఉత్తీర్ణత శాతం చాలా పెరుగుతుంది. ఎవరైతే పుబ్బా నక్షత్రంలో ఉంటారో ఇక్కడి నుంచి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, వాళ్ళ సర్కిల్ పెరుగుతుంది. వాళ్ళు జీవితంలో వాళ్ళకి ఒక ప్రోగ్రెషన్ అనేది చూస్తారు. ఇప్పటిదాకా ఒకలా ఉంటుంది, ఇక్కడి నుంచి ఇంకొకలా ఉంటుంది. ఒక గ్రోత్, ఒక ప్రోగ్రెషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కనబడుతుంది. వాళ్ళ జీవితంలో ఎదగడం అనేది చూస్తారు. అయితే ఇక్కడ మళ్ళా చూస్తే బిగ్గెస్ట్ ప్లానెట్ అయిన రాహు 7th హౌస్లోకి రాబోతున్నాడు. 7th హౌస్లోకి వచ్చినటువంటి రాహు యొక్క ప్రభావము ఉమ్మడి వ్యాపారం చేసే వాళ్ళకి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, ఉమ్మడి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇద్దరికీ కూడా, అండ్ వైవాహిక జీవితంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు, ఎవరికి లేకపోయినప్పటికీ ఇక్కడి నుంచి రాకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. బికాజ్ రాహు అనేటువంటి ప్లానెట్ అన్ప్రెడిక్టబుల్ అండి. సో 7th హౌస్లోకి రాహు వస్తున్నాడు కాబట్టి మ్యారీడ్ లైఫ్ మీద, బిజినెస్ల మీద, డబ్బు మీద, అదృష్టం మీద, వీటి మీద కొడతాడు. రావాల్సిన అదృష్టం అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో ఆ రకమైనటువంటి భావన వీళ్ళకి కలుగుతుంది రాహు వల్ల. అయితే ఓన్లీ గురుడు మాత్రమే యోగిస్తున్నాడు. గురుడు అనేటువంటి ప్లానెట్ బిగ్గెస్ట్ ప్లానెట్ కాబట్టి ఆయన యోగిస్తున్నాడు కాబట్టి మిగిలిన ఈ 2 ప్లానెట్స్ యోగించినప్పటికీ కూడా ఆదాయం అనేది ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది టిల్ అక్టోబర్ దాకా. మే 15 to అక్టోబర్ దాకా ఆదాయానికి లోటు లేదు. అద్భుతం. అయితే దీన్ని దాటిన తర్వాత కొన్ని ఇంకా స్పెసిఫిక్గా డీటెయిల్డ్గా చెప్పాలంటే రవి అండ్ కుజుడు ఇచ్చేటువంటి ప్లానెట్స్ వల్ల, ఆ యోగం వల్ల వీళ్ళకి రాజయోగము, అద్భుతమైన రాజభోగము పడుతుందని చెప్పచ్చు. అది ఏ మనసులో పడుతుందో ఒకసారి చూస్తే మేజర్గా ఈ యొక్క పుబ్బా నక్షత్రం వాళ్ళకి 13వ తారీఖు సెప్టెంబర్ నుంచి 27వ తారీఖు అక్టోబర్ దాకా కుజుడి యొక్క బలం వల్ల రాజయోగం అండి.
ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఫుడ్ బిజినెస్లో ఉంటారో, కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, లిటిగేషన్స్, సెటిల్మెంట్స్, తగాదాలు, కలహాలు, గొడవలు, లేకపోతే కేసులు, వీటిలో ఇరుక్కుపోయి ఉంటారో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా రాజయోగము అంటే బయటకు వస్తారు, ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పొచ్చు. అయితే మళ్ళా తిరిగి రవి యొక్క బలం వల్ల మే 15 దగ్గర నుంచి, అంటే మే 15 అంటే 2025, ఆల్మోస్ట్ ఇంకా 2 monthsలో అదే మే 15వ తారీఖున గురుడు కూడా మారుతున్నాడు, లాభంలోకి వస్తున్నాడు. అంటే చూడండి, మే 15 నుంచి జూలై 15 దాకా అత్యద్భుతమైన రాజయోగము. రవి గురుడు ఇద్దరూ కూడా ఏకకాలంలో యోగిస్తున్నారంటే డబ్బు, కార్యసిద్ధి. మీరు పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో రిస్క్ తీసుకోవడానికే వెళ్ళండి. అక్కడే ఉండిపోయి నాకు ఇంత చాలు అనుకోవద్దు. మీకు కోరిక ఉంది, ఇంకా కావాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోండి, ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా మీ జీవితంలో పెను మార్పులు వస్తాయి. రవి బలం అంటే అలా ఉంటుంది, రాజయోగాన్ని ఇస్తాడు. తెలియకుండానే తీసుకెళ్ళి ఒక పదవీ యోగాన్ని, రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి తెలియకుండానే పదవులు వస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, జన ఆదరణ పెరుగుతుంది, వాళ్ళ పనికి మెచ్చి పెద్దవాళ్ళతో అభినందనలు, మన్ననలు, ఈ ప్రశంసలు అవన్నీ పొందుతారు. తర్వాత బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి అధికమైన లాభాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన రాజయోగం ఉంటుంది. ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఆ పీరియడ్లో. మళ్ళీ తిరిగి అలాంటి యోగమే అక్టోబర్ 15వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17వ తారీఖు దాకా అద్భుతంగా ఉంటుంది. వెరీ షూర్ ఆ టైంలో కూడా మళ్ళీ రవి ఇచ్చేటువంటి రాజయోగము. మళ్ళీ నవంబర్ దాటిన తర్వాత నుంచి స్లోగా డౌన్ఫాల్ అని వీళ్ళు చూస్తారు. సో అయితే మేజర్గా ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది శుక్రబలం అనేటువంటి తగ్గడం వల్ల జనవరి అండ్ ఫిబ్రవరి మాసాల్లో శుక్రబలం తగ్గడం, సినీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, నాటక రంగంలో, కళారంగంలో ఉన్నవాళ్ళు, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఓన్ కెపాసిటీ మీద, ఓన్ పొటెన్షియల్ మీద నమ్ముకుని పైకి రావాలి, కళల మీద, స్కిల్స్ మీద అనుకున్న వాళ్ళకి జనవరి అండ్ ఫిబ్రవరి ఒక చేదు అనుభవాన్ని ఇస్తుంది అని చెప్పొచ్చు. బికాజ్ శుక్రుడు అక్కడ వీక్ అవుతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మూవీ ఫీల్డ్లో ఉంటారో జనవరి అండ్ ఫిబ్రవరి మాసాల్లో పుబ్బా నక్షత్రం వాళ్ళు అస్సలు రిలీజులు కానీ ఏది పెట్టుకోవద్దు. అండర్ గ్రౌండ్లో మీరు వర్క్ చేసుకోవడం గ్రౌండ్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్, అంతే కానీ బయటికి ఏది ఎక్స్పోజ్ అవ్వద్దు. తర్వాత ఏంటంటే ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు, స్త్రీలకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. మగవాళ్ళకైతే ఆడవాళ్ళతో ఇబ్బందులు వస్తాయి, ఆడవాళ్ళకైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. థైరాయిడ్, పీసీఓఎస్ కానీ, కిడ్నీ కానీ, గాల్బ్లాడర్ స్టోన్స్ కానీ ఇబ్బందులు సంతానానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి వస్తాయి. వేరే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా, యూటరస్ సంబంధించి కూడా వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్స్ జనవరి అండ్ ఫిబ్రవరి. ఈ 2 months అయితే చాలా జాగ్రత్తగా ఉంటే అద్భుతంగా ఉంటుంది. మిగిలిన నేను చెప్పిన మంత్స్లో అయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళైనా ఏదైనా కుజ రవి బలం వల్ల ఇప్పుడు నేను చెప్పిన డేట్స్లో అద్భుతంగా మీరు ట్రై చేయండి. వెరీ షూర్ మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. గురుబలం పెరగడం వల్ల పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఇప్పటిదాకా నాకు పెళ్ళి అవ్వలేదండి అనుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అయిపోతుంది, మీరు ధైర్యంగా ఉండండి. సంతానం కలగట్లేదు, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, ధైర్యంగా ఉండండి. రూపాయి కూడా సంపాదించదని గిల్ట్ నాకుంది, నేను ఇప్పటిదాకా ఇలాగే ఉండిపోయినా సెటిల్ అవుతానా లేదా అని చాలామంది సూసైడల్ టెండెన్సీస్ వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. నో డౌట్ ఇక్కడి నుంచి మీరు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. సో అన్నీ కూడా పాజిటివ్గా రాబోతున్నాయి. అయితే ఇక్కడ పట్టేటువంటి ఈ అష్టమ శని, రాహు దోషం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి వెరీ షూర్ పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేయండి. పర్సనల్ చార్ట్లో రాజయోగం ఉంటే, రాజభోగాన్ని అనుభవించేటువంటి యోగం ఉంటే, గజకేసర యోగము, గురు చండాల యోగము, చంద్రమంగళ యోగం లాంటివి ఉంటే మీ జీవితం అంతా ఇక్కడి నుంచి ఒక టర్నింగ్ పాయింట్, మేజర్ టర్నింగ్ పాయింట్ రావచ్చు. ఆ టర్నింగ్ పాయింట్ అనేది పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడైతే గురుబలం వల్ల మే టు అక్టోబర్ అంటే మేజర్ టర్నింగ్ పాయింట్, ఆల్మోస్ట్ ఒక 6 months ఉంటుంది. అంటే అందులో ఎన్ని రకాలుగా టర్న్ అయ్యే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా వివాహం అనేది మేజర్ డెసిషన్ అండి. పిల్లలు పుట్టడం కూడా మేజర్ ఒక ఈవెంట్. తర్వాత సెటిల్మెంట్ అనేది మేజర్ ఈవెంట్స్. తర్వాత చెప్పాలంటే మన ఫేమ్ పెరగడం, మనకు ఒక పదవి రావడం అని కూడా ఒక మేజర్ ఈవెంట్స్. సో ఇవన్నీ కూడా ఈ మే టు అక్టోబర్ మధ్యలోనే వీళ్ళకి జరుగుతాయి. ఈ టైంలోనే వీళ్ళ సక్సెస్ని, ఆ ఆనందాన్ని, ఆ సుఖాన్ని అనుభవిస్తారు. అలానే అగ్రెసివ్గా వెళ్ళకూడదు, బికాజ్ శని బాగలేదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. తగినటువంటి పరిహారములు, శాంతులు ఖచ్చితంగా చేయండి, పూజలు. వెరీ షూర్ మీ జీవితం మారుతుంది. ఎలా సార్ అంటే వీరికి ఏ రోజు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందంట? వీళ్ళకి ఆదివారం అండి. ఆదివారం నాడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆదిత్య హృదయము అని ఉంటుంది. ఖచ్చితంగా సూర్యుడికి అభిముఖంగా నుంచుని పారాయణ చేయండి. వీళ్ళకి ఎక్సలెంట్గా తేజస్సు పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదించే గుణగణాలు వీళ్ళకి వస్తాయి. వాళ్ళకు ఉండేటువంటి ఆ యశస్సు కానీ, తేజస్సు కానీ, ఆయుష్ కానీ అన్నీ పెరుగుతాయి.
చాలామంది కానీ అంటే ఉగాది నుంచి మా లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటారు. ఎస్పెషలీ మన వాళ్ళకంటే తెలియకుండానే కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అర్థం కానటువంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వాటిలో వేదిక్ ఆస్ట్రాలజీ ఒక పర్ఫెక్ట్ గైడ్ అని చెప్పేసి చెప్తారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఏ బాధలు ఉన్నా సరే, కొంతమందికి శత్రు బాధలు ఉంటాయి, లేదంటే కొంతమంది ఫినాన్షియల్స్ ఉంటాయి, కొంతమందికి హెల్త్ ఉంటుంది, కొంతమందికి కెరీర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి సంతానం ఉంటుంది, వివాహం ఉంటుంది, అలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ లేకుండా గోచార పరంగా మనం మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి అక్కడ సమాధానం దొరుకుతుంది. అండ్ ఏంటంటే చాలామంది దగ్గర తిరిగి అలసిపోయి జాతకాలు నిజం కాదేమో, దేవుడే లేడేమో అనేటువంటి పరిస్థితిలోకి వచ్చి వెక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి మన ఇద్దరం కూర్చుని మాట్లాడి గోచారాన్ని మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఆ మంత్రజపాన్ని మీతో ఉపాసన చేయించి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే విధంగా మీ జీవితాన్ని మారుస్తాను. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ లైఫ్ గందరగోళంగా ఉండి మీకు అర్థం కాని ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతూ ఉంటే మీరు ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.